గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శ్రీకాకుళం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. డి అంటే దువ్వాడ ఒకటే కాదు, ఇప్పుడు డబుల్ ఇంపాక్ట్తో వస్తున్నా, డబుల్ పవర్తో వస్తున్నా అంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. మనతో పాటు ఉన్నారు. హలో అండి, ఏంటి మీరు టీడీపీలో వైసీపీ కోవట్లు ఉన్నారు అంటూ కూడా అనేక సార్లు ప్రస్తావించారు. దానిపైన ఇప్పుడు ఏం చెప్తారు? ఎవరైనా ఐడెంటిఫై చేశారా ఏంటి? ఇప్పుడు టీడీపీలో ఏం జరుగుతుందో నాకు సంబంధం లేని విషయం. అలాగే వైసీపీ నుంచి నేను సస్పెండ్ అయ్యాను కాబట్టి వైసీపీలో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఒకసారి పరిశీలించుకుంటే మా జిల్లా రాజకీయం చాలా డిఫరెంట్గా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది. వైసీపీ లీడర్స్, టీడీపీ లీడర్స్ అంటే ముఖ్యంగా అందరినీ నేను చెప్పట్లా. కింజరాపు అచ్చెన్నాయుడు, ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, వీళ్ళ ముగ్గురు ఒకటే. వీళ్ళ ముగ్గురు మాట్లాడుకునే రాజకీయాలు చేస్తారు. ఈ రోజు నుంచి కాదు, ఇది గడిచిన 25 సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుంది. ఈ విషయంలో ధర్మాన ప్రసాద్ని నేను చాలా స్ట్రాంగ్గా ప్రతిఘటించిన రోజులు కూడా ఉన్నాయి. అంటే 2007లో నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉండేటప్పుడు ఇలానే ప్రతిఘటిస్తే నన్ను సస్పెండ్ చేయించాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పుడు నేను ధర్మానికి నువ్వెవడో నన్ను సస్పెండ్ చేయించడానికి అని చెప్పి పాదయాత్ర చేశాను. టెక్కలి కాన్స్టిట్యున్సీలో కోటబొమ్మలి, సొంతబొమ్మలి, టెక్కలి, నందిగామ మండలాల్లో 42 రోజుల పాటు ఏప్రిల్ 24న స్టార్ట్ చేసి జూన్ 6 వరకు చేసి గ్రాండ్ సక్సెస్ చేశా ఆ పాదయాత్ర ధర్మానికి ఎగ్నెస్ట్గా. అదే రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాకముందు ఈ పార్టీ ఓ కోళ్ల ఫారం లాంటిది. కోళ్ల ఫారంలో ఉండే కోళ్ళు వానరే తినేస్తాడు, జగన్ కూడా అలానే అని చెప్పినటువంటి ధర్మాన ప్రసాద్. జగన్మోహన్ రెడ్డి గారిని సూట్ కేసుల దొంగ అన్నటువంటి ధర్మాన ప్రసాద్. ధర్మాన ప్రసాద్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోరు, కానీ కొన్ని గంటల పాటు వెయిట్ చేసి ప్రాధేయపడి దేహి అని వైసీపీలోకి చేరాడు 2014లో. 2010 నుంచే మేము వైసీపీలో ఉన్నాం. నువ్వు కాంగ్రెస్లో నాకు సస్పెండ్ చేసేస్తే నీ వైపు నేను రాలా. నేను ఇండివిజువల్గా ఎదిగాను, తర్వాత పీఆర్పీలో పోటీ చేశాను. 2010లో జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వైసీపీలోకి వెళ్ళాను. ఆ కుటుంబం మీద అభిమానంతో నేను కష్టపడి పనిచేసుకుంటూ వచ్చాను. 14లో నువ్వు వచ్చావు. నువ్వొచ్చి నువ్వెవడివి మా మీద మాట్లాడటానికి? మీ తమ్ముడు కృష్ణదాస్ కానీ వీళ్ళందరూ ఎవరు అసలు? మా మీద ఇలా కక్షాదింపు చర్యలు చేయటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, నేటికి 25 సంవత్సరాలుగా అచ్చెన్నాయుడు, ఎర్రంనాయుడు, నా ఫైట్ ఎప్పుడు ఎర్రనాయుడుతో ఉండేది. అచ్చెన్నాయుడు ఇప్పుడు వచ్చాడు. ఎర్రంనాయుడుతోనే నా విద్యార్థి దశ నుంచి కూడా గట్టిగా ఫైట్ చేసి ఉండేవాడిని. ఎర్రనాయుడికి ధర్మాన ప్రసాద్కి రిలేషన్స్. ఆనాడు కాంగ్రెస్ టీడీపీకి ఇద్దరు కలిసి రాజకీయాలు చేశారు. ఈనాడు వైసీపీ టీడీపీ కలిపి అంతర్గతంగా వీళ్ళ ఒప్పందాలతో రాజకీయాలు చేస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే వైసీపీని సమూలంగా నాశనం చేయడానికే ధర్మాన ప్రసాద్ కంకణం కట్టుకున్నాడు. ఈరోజు వరకు ఎప్పుడైనా ఈ సంవత్సరం ఏడాది కాలంలో రోడ్డు మీదకి వచ్చాడా? పార్టీ గురించి మాట్లాడా? నువ్వు రెవెన్యూ మినిస్టర్ ఎలా పెట్టావు కదా, మరి నీకోసం జగన్మోహన్ రెడ్డి గారు మీ అన్నయ్యకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గాను, నిన్నేమో రెవెన్యూ మినిస్టర్ గాను చేశారే, మీరేం పార్టీకి చేస్తున్నారు? ఉదాహరణకు ఒక్కటే నేను చెప్తాను చూడండి. అచ్చెన్నాయుడు ఇటీవల కాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈసారి ఆసామాసిగా చంద్రబాబు నాయుడు గారు ఉండరు. ఆ భూతాన్ని 1000 అడుగులు గొయ్యి తవ్వి అందులో తప్పి మళ్ళీ లేకుండా చేస్తామని ఇక్కడ అర్థం ఏంటి? మిమ్మల్ని నమ్మి మేము ఉండాలంటే మళ్ళీ ఆ భూతం అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటని అందరూ మమ్మల్ని అడుగుతున్నారు. భూతం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాకుండా 1000 అడుగులు గొయ్యి తీసి పాతిస్తాము అని అచ్చెన్నాయుడు అన్నాడు. ఇటీవల కాలంలో జస్ట్ ఒక 25 డేస్ బ్యాక్ అన్నాడు. దీన్ని కౌంటర్ చేయరా? నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే, పార్టీ బాగు చేయాలనుకున్న వాళ్ళు అయితే కౌంటర్ చేయరా? మా జిల్లా రాజకీయాల్లో చాలా విచిత్రంగా అచ్చెన్నాయుడు గెలవాలంటే దువ్వాడ శ్రీనివాస్ని తొక్కాలి. అలాగే ధర్మాన ప్రసాద్ గెలవాలంటే అక్కడ గుండప్పల సూర్యనారాయణ, గుండలక్ష్మి వాళ్ళు వెరీ స్ట్రాంగ్ టీడీపీలో, వాళ్ళని తొక్కాలి. ఒక వీక్ క్యాండిడేట్ని పెట్టాలి ధర్మాన ప్రసాద్ మీద. అచ్చెన్నాయుడు రాజకీయం ఈరోజు ఇంతవరకు రాగోల్లో ఒక పెద్ద లేఅవుట్ వేసాడు ధర్మాన ప్రసాద్.
వైసీపీ కాలంలోనే కొంత ప్రభుత్వ భూమి ఆక్రమించి కూడా వేశాడు. దానికి లేఅవుట్ వేసి ఇప్పుడు ఆ స్థలాలు అమ్మాలనుకుంటుంటే దానికి 2.5 కోట్లు ఖర్చు పెట్టి అచ్చెన్నాయుడు ఒక రోడ్డు వేసాడు. ఏంటి వీళ్ళ సంబంధాలు? వైసీపీ లీడర్స్ ఏంటి, ధర్మాన కృష్ణదాస్ అయితే వాళ్ళకి అచ్చెన్నాయుడు రోడ్లు వేయడం ఏంటి? అలాగే టెక్కల్లో కూడా సుమారు ఒక 70 కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని ఆక్రమించాడు ధర్మాన ప్రసాద్. అది స్వర్ణకారుల యొక్క స్థలం, అది ఇండస్ట్రియల్ ల్యాండ్ అని జేసీ గారే 22A పెట్టి బౌండరీ లైన్స్ వేశారు. ఆ 22A నుంచి రెవెన్యూ మినిస్టర్ హోదాలో తీసేసినాడు. జేసీ గారు పెట్టినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ అని పెట్టినటువంటి డాక్యుమెంట్స్ అని ఉన్నాయి, అవన్నీ కూడా తీసేసి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి న్యాయస్థానంలో అంతా కూడా తప్పుడు సమాచారాలతో కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని ఆ భూమిని కాజేశారు. దానికి అచ్చెన్నాయుడు మంత్రి అయిన వెంటనే ఏమన్నాడంటే, ఈ స్థలంలో తాజ్మహల్ కట్టిన కూలదోసి ప్రభుత్వ ఆఫీసులు కడతానని చెప్పాడు. ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయారు. ఒకటై పెద్ద కాంపౌండ్ వాల్స్ కట్టి అచ్చెన్నాయుడు, ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ కలిపి ఆ భూమిని కైంకర్యం చేస్తున్నారు. మీకు వీళ్ళు ముగ్గురు మాత్రమే టార్గెటా? అచ్చెన్నాయుడు అదే కాకుండా ధర్మాన బ్రదర్స్ వీళ్ళు ముగ్గురేనా టార్గెట్? ఒక స్ట్రాటజీతో వస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే అంతు తేలుస్తాను, నన్ను కావాలనే కదిపారంటున్నారు. అంటే ఇప్పుడు ఒకటే నేను చెప్తున్నా, నన్ను సస్పెండ్ చేశావు. 2007లో కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ధర్మాన ప్రసాద్ సస్పెండ్ చేయించాడు. అది ఎలా అంటే నేను కావాలా దువ్వాడ శ్రీనివాస్ కావాలా తేల్చుకోమన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే చెప్పాడు, చెప్పి సస్పెండ్ చేయించారు. సస్పెన్షన్ అంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అంటే, నేను ఇప్పుడు ఇండివిజువల్గా ఉన్నాను, తటస్థుడిగా ఉన్నాను. ఇలాంటి దుష్ట రాజకీయాలను ఎండగట్టడమే నా పని. ఇప్పుడు జిల్లాలో రిపేర్ స్టార్ట్ చేస్తాను. ధర్మాన ప్రసాద్ కేడి బ్రదర్స్ అంటాను, నేనే పెట్టాను. కే అంటే కింజరాపు, డి అంటే ధర్మాన, కేడి బ్రదర్స్. ఈ కేడి బ్రదర్స్ తాలూకా నీచ రాజకీయాల్ని తొక్కి కొడతాను. ఇలా అలా కాదు, మామూలుగా ఉండదు నా రియాక్షన్. వీళ్ళు చేసే దౌర్భాగ్యం వీళ్ళు ఎలా చేస్తారంటే, ఇచ్చాపురంలో గెలవకూడదు, కళింగ కమ్యూనిటీ మీద కూడా డామినేషన్, కళింగ కమ్యూనిటీని అణగదొక్కుతారు. ఇచ్చాపురంలో సాయిరాజ్ గెలవకూడదు, టెక్కల్లో ఎవడు గెలవకూడదు, కళింగ కమ్యూనిటీకి టికెట్ రావాలి, వస్తుంది, అక్కడ ఎవడు గెలవకూడదు. ఆమ్దాల వలసలో తమ్మినేని సీతారాం కూడా లైఫ్ లేకుండా చేసి అక్కడ ఇంకొకరిని తెచ్చిపెట్టారు. తమ్మినేని సీతారాం ఒక సీనియర్ మినిస్టరు, ఆయనకు లైఫ్ లేకుండా చేసి ఆయన పైన అభ్యర్థిత్వాన్ని మీరు పెట్టిస్తే మరి మీరెందుకబ్బా? మీరెవరు అసలు? మీ వయసులో ఏంటి? మీరెందుకు పోటీ చేయాలి? మరి ఎవడు లేడా? శ్రీకాకుళంలో చాలామంది చాంతాడంత లిస్ట్ ఉంది పోటీ చేయడానికి వెలమ కమ్యూనిటీ నుంచే. అలాగే నర్సనపేట నుంచి కూడా వెలమ కమ్యూనిటీ నుంచి చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇంక మీ మొక్కలు ఎందుకు? ఇంకెవడు చూస్తాడు? సీతారాముని వద్దని పక్కన పెట్టించాలనుకునే మీరు మాత్రం ఎందుకు నర్సన్నపేట శ్రీకాకుళంలో? నేను సూటి ప్రశ్నిస్తున్నాను. అలాగే కాళింగ వర్గాలనే కాదు, కాపుల మీద కూడా దాడి చేస్తున్నారు. అక్కడ రెడ్డి శాంతి గారి మీద ఒక క్యాండిడేట్ని పెట్టి అక్కడ రెడ్డి శాంతి గారికి పాతపట్నంలో అవకాశం లేకుండా కుల రాజకీయాలు ఎక్కువైపోయాయి అంటారా? అలాగే కిరణ్ కుమార్ మీద కూడా హెచ్చర్లు అలాగే పెట్టి చేస్తున్నారు. కాపుల మీద, కాళింగుల మీద ఒక పథకం ప్రకారం దాడి చేసి కాపులు, కాళింగుల మీద ఆధారపడిన ఇతర కులాల మీద కూడా దాడులు చేస్తున్నారు. ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు తన స్వంత కులానికి చెందిన వాళ్ళని వేసుకున్నాడు. రేపు వీళ్ళంతా మాకు ఇబ్బంది పెడుతున్నారు, అందరికీ ఇబ్బంది పెడుతున్నారు, నరకం చూపిస్తున్నారు. టెక్కల్లో ఒక సిఐ కానీ, ఎస్ఐ కానీ, ఆల్ పోలీస్ స్టేషన్స్ అందరూ కూడా నరకం చూపిస్తున్నారు. ఎవరికి పనులు జరగట్లా, వైసీపీ అనేవాడికి పనులు జరగట్లా. ఇలా జరగని పక్షంలో మేమందరం కూడా బాధపడతాం. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి ఎక్కడికో పంపాలనుకుంటాం. వీళ్ళందరూ కలిపి నర్సన్నపేట శ్రీకాకుళంలో చేస్తారు. గతంలో అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలో అల్లరిపాలు చేయడానికి ప్రయత్నించిన ఎస్ఐ కూడా శ్రీకాకుళంలో పనిచేశాడు. అంటే అంత చక్కని అవగాహన రాజకీయాలు వీళ్ళకుంటే ఇవి చెల్లుబాటు కానివ్వను. ఆషామాషిగా ఉండదు. నా రియాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది. నేను ధర్మానికి, కృష్ణదాస్కి అదే మీరు అన్న ప్రశ్నకి నేను అదే వార్నింగ్ ఇచ్చాను. మీరు నన్ను సస్పెండ్ చేయించారు. సస్పెన్షన్ అంటే అది పెద్ద పనిష్మెంట్ ఏం కాదు. అది ఇప్పుడు కలెక్టర్ గారు తహసీల్దార్కి సస్పెండ్ చేస్తారు, మళ్ళీ రివోక్ చేస్తారు. పనిష్మెంట్ ఈజ్ నాట్ అన్ యాక్షన్, ఇట్స్ అన్ టెంపరీ యాక్షన్. జస్ట్ పాజ్, జస్ట్ అలా ఆగు, నీ విధుల నుండి నువ్వు పక్కన ఉండు అని చెప్పటం. మళ్ళీ విధుల్లోకి తీసుకోవచ్చు, నన్ను పొరపాటుని తీసుకోవచ్చు. తీసుకుంటే మీరు ఇబ్బంది పడే రోజు వస్తుంది. మీకు వదలను, లోపల ఉన్న వదలను, బయట ఉన్న వదలను. సస్పెన్షన్ తొలగిస్తానని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నారా? చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఎప్పుడు విభేదాలు ఉండవు. ఎందుకంటే వైఎస్ఆర్ నుంచి నేను ఆ కుటుంబాన్ని నమ్ముకొని పనిచేసిన వాడిని. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల ముందు కూడా నేను సస్పెండ్ అవ్వకముందు కూడా నా దైవ సమానుడే అన్నాను. ఇప్పుడు అదే అంటున్నాను. నా మాట మారదు. ఎందుకంటే ఆయనంటే వ్యక్తిగతంగా అభిమానం, ఇష్టం, ప్రేమ.
ఇవి మాకున్నాయి, మీకు అవి లేవు. మోసం చేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ వృద్ధ సింహాలు ఇంకా జిల్లాను పట్టుకుని నల్లుల్లో ఏలాడి నరకం చూపిస్తున్నారు. వీళ్ళని పక్కన పెట్టి తొక్కి పెట్టడమే నా ధ్యేయం. కొత్త నాయకత్వం రావాలి, యువ నాయకత్వం రావాలి. శ్రీకాకుళం నుంచి, నర్సన్నపేట నుంచి, వెలమ కులానికి చెందిన వాళ్ళ కొత్త యువత రావాలని నేను బాధపడుతున్నాను. అది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్తుంది. వీళ్ళు చేస్తున్న మోసాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. తప్పకుండా యాక్షన్ ఉంటుంది. ఈరోజు నాకు సస్పెండ్ చేసి మీరు ఆపేస్తే ఇది పెద్ద పనిష్మెంట్, ఇంకా దమ్ముంటే నన్ను బహిష్కరించండి అని నేను అడిగాను. దమ్ముంటే నన్ను బహిష్కరించండి, మీరేం పీకుతారు నన్ను బహిష్కరించి కానీ సస్పెండ్ చేసి కానీ అని అడుగుతున్నాను కృష్ణదాస్ని. టెక్కలి ప్రజలు ఏమంటున్నారు అంటే, గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే కూడా గణేష్ పంపిడాలు కానీ, లేకపోతే ఇంటింటికి మీరు వెళ్తున్నారు, డబ్బులు కూడా ఇస్తున్నారు. టెక్కలి ప్రజలు మిమ్మల్ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తున్నారా? టెక్కలి నియోజకవర్గం ప్రజలతో నాకు ఎప్పుడూ సత్సంబంధాలే. అది ఈ రోజు కాదు. నేను పాదయాత్ర చేశాను, గడప గడప యాత్ర చేశాను, ప్రజల్లో చాలామందికి ఎన్నో సేవలు అందించాం. 25 years కంటిన్యూస్ హార్డ్ వర్క్ అది. ఈరోజు ఊరుకు ఏదో నిద్రలేచి బయటకు వస్తే వచ్చేసినటువంటి ఇది కాదు అది. సో ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల ఏ గ్రామాల్లో పేదవారు ఉన్నారు, ఏ గ్రామాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నారు, ఏ గ్రామాల్లో అనారోగ్యపరమైన ఇబ్బందులతో ఉన్నారో నాకు క్షుణ్ణంగా తెలుసు. అలాంటి వాళ్ళని బయటకు తీసుకుని మేము తోచిన సహాయం వాళ్ళకి చేస్తాం. అందుకే నేను దువ్వాడ శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ అని కూడా స్టార్ట్ చేసాం. ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంకా మా సేవలు విస్తృతపరుస్తాం. నియోజకవర్గంలో ఎవరికి కష్టం ఉన్నా సరే మేము ఆదుకుంటాం. ఇది ఇప్పుడదే కాదు, ఎప్పుడూ ఉన్నదే. నాకు ఈసారి ఇంకా ఎక్కువగా చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రజలకి నాకు ఎప్పుడూ సత్సంబంధాలు ఉంటాయి. రానున్న ఎన్నికల్లో నా ఫైట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. టెక్కల నుంచి కూన రవికుమార్ గురించి ఏం చెప్తారు? కూన రవి వ్యక్తిగతంగా ఏంటి, ఆ పార్టీ ఏంటి అనేది నాకు తెలియదు. కాకపోతే కూన రవి అనేటటువంటి వ్యక్తి కళింగ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు మా పార్టీలో వైసీపీలో మమ్మల్ని ఎలాగైతే అణగదొక్కి చీల్చి చెండాడి గ్రూపులు చేసేస్తారో అన్ని నియోజకవర్గాల్లో గ్రూపులు చేస్తారు. నరసన్నపేట, శ్రీకాకుళంలో మాత్రం గ్రూపులు ఉండవు. ఎందుకంటే టికెట్ ఇవ్వాలంటే వీళ్ళ కొడుకులకే ఇవ్వాలి. వీళ్ళేమైనా పుట్టించారా రాజకీయ అన్ని ఇది? కాబట్టి వాళ్ళ కొడుకులకే ఇవ్వాలి, ఇంకోళ్ళకి ఇవ్వనివ్వరు. మిగతా నియోజకవర్గాల్లో మాత్రం పోటీలు పెడతారు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో కూన రవికుమార్కి సంబంధించి కూన రవి ఒక కళింగ కమ్యూనిటీ లైంగిక ఆరోపణలు వస్తున్నాయి, అతనికి మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఎలా సపోర్ట్ చేస్తారని కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. కూన రవి అనేవాడు ఈరోజు రాజకీయాల్లోకి రాలి. ఆయన జిల్లా ప్రెసిడెంట్గా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. గతంలో కూడా ఆయన ఎప్పుడూ అలా అసభ్యంగా ప్రవర్తించలేదు, మహిళలతో అలా ప్రవర్తించలేదు. ఉంటే ఆధారాలు ఇవ్వమని నేనే సౌమ్య గారికి అడిగాను. మీరు ఆధారాలు ఇవ్వండి అమ్మా, నేను కూనరవికి ఎగ్నెస్ట్గా ఫైట్ చేస్తానని కూడా చెప్పాను. ఈ రోజు వరకు నాకు ఆధారాలు ఇవ్వలేదు. నెంబర్ 1. నెంబర్ 2, కళింగ కమ్యూనిటీలో అక్కడ కూనరవి టీడీపీ నుంచి మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ లిస్టులో ఉన్నాడు. కాబట్టి అచ్చెన్నాయుడు ఎలాగైనా తొక్కాలని కావాలని చేసినటువంటి నాటకం ఇది తప్ప కూనరవి మీద ఎవ్వరూ అనుమానించట్లేదు. వ్యక్తిగతంగా కూనరావు మంచోడు. అలాగే కళింగ కమ్యూనిటీకి సంబంధించి అశోక్ అని కూడా ఉన్నారు. ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. అలాగే కాపు కులానికి చెందినటువంటి కళా వెంకటరావు గారు ఉన్నారు. కాపులకి చూడండి, కాళింగులకి చూడండి. కాళింగులు, కాపులు అణగదొక్కబడుతున్నారు జిల్లాలో. మా జిల్లాలో మొట్టమొదటి ప్లేస్ కాళింగులు ఉంటారు శ్రీకాకుళంలో, 2 కాపులు ఉంటారు, 3 రెడ్డిస్ ఉంటారు, అటు ఇటుగా సమానంగా యాదవాస్ ఉంటారు. ఆ తర్వాత ఒక 5-6 కులాల తర్వాత ఎక్కడ 8-9 ప్లేస్లో వెలమలు వస్తారు. వాళ్ళేంటి రౌడీజం మా పైన, వాళ్ళేంటి దౌర్జన్యాలు? అసలు టెక్కల్లో ఎవరు పోటీ చేయాలి? టీడీపీ కూడా తప్పు చేస్తుంది. టెక్కల్లో కాళింగులు పోటీ చేయాలి, కానీ వెలమలు చేస్తున్నారే. పార్లమెంట్ సీట్ ఎవరిది? కాళింగులది, కానీ ఎవరు పోటీ చేస్తున్నారు? వెలమలు పోటీ చేస్తున్నారే. అలాగే జిల్లా పరిషత్ కాపులకు ఇవ్వాలి. అలాగే ఎంపీ అవసరమైతే ఎంపీగా కాపులకు కూడా పెట్టచ్చు. లేదా కళా వెంకటరావు గారికి ఒక మినిస్టర్ ఇవ్వాలి. లేదా మా పార్టీలోకి వైసీపీలోకి వచ్చేటప్పటికి రెడ్డి శాంతి గారికో కిరణ్ కుమార్కో చూడాలి. వాళ్ళని పక్కన పెడతారు. కమ్యూనిటీలను అన్ని కాళింగులను పక్కన పెడతారు. వీళ్ళు మాత్రం రౌడీజం చేస్తారు. వీళ్ళు కలిసిపోతారు, కేడీ బ్రదర్స్ అయిపోతారు. వీళ్ళందరూ ఒకటే కుటుంబం. మమ్మల్ని రాచి రంపాన పెడతారు. శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి ఈ దౌర్భాగ్యం మీద యుద్ధం చేయటమే నా ధ్యేయం. ఇంకా చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తాను. ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది రానున్న రోజుల్లో. అచ్చెన్నాయుడికి మీకు వ్యక్తిగతంగా ఏదైనా ఉందా? ఎందుకు అంత ఎప్పుడు కూడా కౌంటర్ చేసుకుంటూ ఉంటారు? ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. నాయుడికి నాకు వ్యక్తిగతం అయిపోయింది. ఎందుకంటే నా వ్యాపారాల మీద దాడులు చేసి నాకు నానా ఇబ్బందులు పెట్టి వ్యక్తిగతంగా నా వ్యక్తిగత విషయాల్లో కూడా తలదూర్చి నన్ను టార్గెట్ చేశాడు. కాబట్టి అచ్చెన్నాయుడికి నాకు ఎప్పుడు నేను వ్యక్తిగతంగా ఈరోజు రాష్ట్రంలో కని విని రీతిలో ఎరుగని రీతిలో అవినీతి చేస్తున్నాడు.
అవినీతి నేను చెప్పట్ల, అన్ని ఛానల్స్లోనూ వస్తుంది, టీడీపీలో కూడా చెప్తున్నారు, ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. ఆడెవడు పోల్నాయుడు అని ఉన్నాడు, వాడు రోజుకి 20-30 లక్షల కలెక్షన్ తెచ్చి పెట్టందే అచ్చెన్నాయుడు నిద్రపోడు. అంత దారుణంగా జిల్లాలో మైన్స్ ప్రతి గ్రానైట్ వానర్ దగ్గర నుంచి కూడా విపరీతంగా బ్లాకులు మోసేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వరు రౌడీజంతోనే. అలాగే రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి, రైస్ మిల్లర్స్ సుమారు 360 పైచీలకు రైస్ మిల్స్ ఉన్నాయి, వాటి నుంచి కూడా డబ్బులు దోచేస్తున్నారు. వీళ్ళ గోడౌన్స్ ఉన్నాయి 30,000 టన్నుల కెపాసిటీతో. ఆ గోడౌన్స్లో కూడా ప్రతి ఒక్క లారీ ఏదైతే వస్తుందో లోడ్ లారీస్ దగ్గర సుమారు 5-6 వేలు తీసుకుంటారు. కొన్ని వందల కోట్ల రూపాయల అక్రమ సంపాదన చేస్తున్నారు. ఆఖరికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మరి జిఎం గారు కూడా లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయే స్థితికి మంత్రి ప్రవర్తిస్తున్నాడంటే, ఓఎస్డి ప్రవర్తిస్తున్నాడంటే, నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా ఒక ఆఫీసర్ మంత్రి ఒమిషన్స్ అండ్ కమిషన్స్ కోసం నన్ను రికమెండ్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు అంటే, యంత్ర పరికరాలు తయారు చేసే వాళ్ళతోని ఆ యజమానులతో మాకు డైరెక్ట్ చెయ్యి, నువ్వు మీడియేటర్గా బిహేవ్ చెయ్యి అని మాకు చెబుతున్నాడు, మా మీద ఒత్తిడి తెస్తున్నాడు, కాబట్టి నేను లాంగ్ లీవ్ పెడుతున్నాను. ఒక అధికారి స్వదస్తురితో రాయడం అన్నది నేను ఎప్పుడూ చూడలే. ఇంత దారుణంగా అగ్రికల్చర్ మినిస్టర్ మీద ఒక అధికారి రాశారంటే ఎంత ఘోరం చేయకపోతే రాశారు, ఎంత అవినీతి జరగకపోతే ఇది జరుగుతుంది. ఇది విపరీతంగా అవినీతి విలయ తాండవం చేస్తుంది. రైతుల్ని పూర్తిగా విస్మరించాడు. ఎరువులు లేవు, విత్తనాలు లేవు, పురుగు మందులు లేవు, రైతులు అలో లక్షణాన్ని బాధపడుతున్నారు. సన్న రకాలు ప్రభుత్వం చెప్తేనే వేయటం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సన్న రకాలు ఇంకా రైతుల దగ్గరే ఉన్నాయి, కొనుక్కునే పరిస్థితి లేదు. 2,700 రూపాయలు మద్దతు ధర ప్రకటించారు, ఆఖరికి 1700, 1800 కూడా రైతులు అమ్ముకుంటున్నారు. మా జిల్లాలోనే చూసుకుంటే సుమారు 5 లక్షల టన్నుల సన్న రకాలు ఉన్నాయి. రైతులు మరి జన్మలో మేము సన్న రకాలు వేయమని సాంబమసూరి అంటారు, ఇవన్నీ మేము వేయమని చెప్పి విరమించుకుంటున్నారు. పంటలు కూడా రంగు మారిపోతున్నాయి, ఎరువులు లేవు, సమయానికి యూరియా లేదు, మరి అలాగే అన్ని రకాలకు కూడా ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఇది అగ్రికల్చర్ మినిస్టర్గా ఆయన అన్ఫిట్. కాబట్టి నేను ఈ వాస్తవాలను మాట్లాడుతున్నాను. ఈ వాస్తవాలు నేను చెప్పేవన్నీ నిజం కాదని అచ్చెన్నాయుడికి చెప్పానండి, ఎంక్వైరీ వేయమనండి. మైన్ వానర్స్కి ఎంత ఇబ్బంది పెడుతున్నారు, కొంతమంది ఉరేసుకోవాలనుకుంటున్నారు, కొంతమంది స్టోన్ క్రషర్ వానర్స్ కూడా చాలా ఆపేస్తున్నారు. ఎవడండి వీళ్ళకి ఇచ్చాడు ఈ రౌడీజం? ఎవడు అచ్చెన్నాయుడు ఎందుకు ఇంత న్యూసెన్స్ చేస్తున్నాడు, ఎందుకు మైన్స్ మీద దాడులు చేస్తున్నాడు? అలాగే అనుకుంటే మా టైంలో నేను గవర్నమెంట్లో ఉండేటప్పుడు, నేను ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు నువ్వు బ్రతికి బట్టకట్టు ఉండేవాడువా, నువ్వు వ్యాపారం చేయగలిగి ఉండేవాడువా, నీ మైన్స్ నడిచినాయి కదా, నీ ఫ్యాక్టరీస్ నడిచినాయి కదా, ఎవరు ఇబ్బంది పెట్టలేదు కదా. మరి ఈరోజు ఎందుకు ఇంత టార్గెట్ పెట్టి చేస్తున్నావు? శ్రీకాకుళంలో మైన్స్ ఎక్కువ ఉంటాయి, వాటి మీద చాలా ఇబ్బంది పెడుతున్నావే, ఇది తగదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు పరిశీలించాలని నేను కోరుతున్నాను. లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఇక్కడ అచ్చెన్నాయుడు చేసే అరాచకాలపైన దృష్టి పెట్టండి, కుల రాజకీయాలపైన దృష్టి పెట్టండి. మీకు పెద్ద మ్యాండేట్ ఇచ్చి గెలిపించారు ప్రజలు. బీజేపీ నేతలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇదే జరిగితే శ్రీకాకుళం అతలాకుతలం అయిపోతుంది. ఉత్తరాంధ్రలో కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అచ్చెన్నాయుడు వల్ల 3 జిల్లాల్లో కూడా ప్రజలు నరకం అనిపిస్తున్నారు, నాయకత్వాల్లో కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నాడు, కులాల దాడులు చేస్తున్నాడు, కులాలకి హింసిస్తున్నాడు. ఇది నేను మాట్లాడుతుంది కళింగ కులాన్ని గురించే కాదు, కాళింగులు, కాపులు, ఈ 2 కులాల మీద ఆధారపడినటువంటి ఇతర కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్ర కులాలు, అన్ని కులాలకి మద్దతుగా మేము ఉండి గట్టిగా ఫైట్ చేస్తాం. ఈ కేడీ బ్రదర్స్ రౌడీజం ఏంటో నేను చూస్తాను. పర్టికులర్గా నేను నా పర్సనల్గా తీసుకున్నాను, చాలా స్ట్రాంగ్గా దీన్ని అటాక్ చేస్తాం. కూటమి పరిపాలన గురించి ఏం చెప్తారు అంటే, ప్రజలు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కొందరు మాత్రం బాగానే ఉన్నామని చెప్తున్నారు. అంటే స్కీమ్స్ ఏవైతే చెప్పారో వాళ్ళు సూపర్ 6 అని చెప్పారు. ఆ సూపర్ 6 అనే కదా ఇంచుమించు 148 వరకు పైచిలకు వాగ్దానాలు ఉన్నాయి. వాటిని అమలు చేయాలి వెంటనే. మీరు ఒక పెన్షన్ ఇస్తున్నారు, ఇటీవల కాలంలో తల్లికి వందనం అనేది ప్రారంభించారు, ఓకే. బస్ ఫ్రీ అన్నారు, ఏదో ప్రారంభించారు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మెయిన్ ఈ స్కీమ్స్ ఇవన్నీ పక్కన పెడితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోయినాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పోలవరం సమస్య ఉంది. కేంద్ర ప్రభుత్వం మీకు గొప్ప గౌరవం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఒక 5-6 నెలల్లోనే 2 times ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. మోదీ గారు లాంటి ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు, ఒక బలమైనటువంటి ప్రధానమంత్రి మీకు సహాయకారిగా ఉన్నాడు. అతని తాలూకా సేవలు పొంది, ఆయన సహకారాన్ని పొంది, ఆయన కన్విన్స్ చేసి దయచేసి ఆ పోలవరాన్ని పూర్తి చేయండి. అమరావతి అన్నారు కదా,
పోనీ అమరావతి మీద మీ డెసిషన్ ఏంటి? అమరావతికి లోన్స్ కూడా ఏర్పాటు చేయిస్తామని ప్రధానమంత్రి గారు అన్నారు కదా, ఏంటి, ఎప్పుడు చేస్తారు? ఆల్రెడీ 1.5 years అయిపోతుంది. మా ఉత్తరాంధ్రకు సంబంధించి ఘోరమైన పరిస్థితులు ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు అది ఎట్టిపరి దానికి మైన్ ఇవ్వాలి, క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం ఇవ్వాలని. అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పారు. ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడిన మీరు ఈరోజు రూలింగ్లోకి వచ్చారు. మీరు ఎందుకు విశాఖ స్టీల్ని కాపాడరు? ఆ ప్రైవేటైజేషన్ ఇప్పుడు ఇంచుమించు 44 పీసెస్ కింద కట్ చేసి దాన్ని మీరు ఇవి పిలుస్తున్నారు యూఐలకి. ఇది న్యాయమా? మా తాలూకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రతి తెలుగువాడి తాలూకు ఆత్మాభిమానం. ఒక్క ఇండస్ట్రీకి కమిట్ అయ్యి ఒక ఇండస్ట్రీ కోసం మాది ఇది అనుకునేటటువంటి జాతి నాకు తెలిసి భూమి మీద ఇంకెక్కడా ఉండదు. ఉక్కు కర్మాగారం కోసం అంత ఇంట్రెస్ట్ చూపించేటటువంటి మరి దీనిపైన ప్రభుత్వం శ్రద్ధ వహించాలి కదా, దీన్ని ప్రైవేటైజేషన్ నుంచి ఆపాలి కదా. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నేను ఒకటే కోరుతున్నాను ప్రభుత్వానికి, ఉక్కు టైం అయిపోతుంది, మీరు వెంటనే మళ్ళీ దీనిపైన క్లారిటీ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవన్నీ మీరు పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను కూటమి ప్రభుత్వానికి. మిమ్మల్ని రాజకీయాల నుంచి దూరం చేయడానికి అనేక మంది ప్రయత్నిస్తున్నారు. ఫైనల్గా ప్రజలకు ఏం చెప్తారు? మీ స్ట్రాటజీ ఏంటి? ప్రజల మధ్యలో ఎలా వెళ్తారు? రాజకీయాల నుంచి ఒకటి దూరం చేస్తే మనం ఏం దూరం అయిపోండి. మనకు దమ్ము ఉండాలి, మనలో స్వచ్ఛత ఉండాలి, ప్రజల్లోకి పనిచేసే అకుంఠిత దీక్ష ఉండాలి. ఎవ్వడూ మనల్ని ఆపలేడు. భూమి మీదకి అందరం ఒక్కళ్ళమే వస్తాం, ఒక్కళ్ళగానే పోతాం. ఇక్కడ ఎవడు ఒకడికొకడు చేసేసిదే ఉండదు. మనలో శక్తి ఉంటే ఒకడు మనకి ఎవడు ఆపుతాడు? ఈ మా జిల్లా రాజకీయాల్లో నన్ను తొక్కేసినా నేనేమి కిందకి వెళ్ళిపోను, నేను ఇలాగే ఉంటాను, ఇంకా స్ట్రాంగ్గా వెళ్తాను. రానున్న రోజుల్లో ఎన్నికల సమయానికి దువ్వాడ శ్రీనివాస్ ప్రాబల్యమేటో 5-6 నియోజకవర్గాల్లో చూపెడతాను. నన్ను తట్టుకోవటం చాలా కష్టం కేడీ బ్రదర్స్కి. రానున్న రోజుల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నా అటాక్. ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా నేను అభిమానిస్తున్నాను, గౌరవిస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు మోసం చేస్తున్నారు, తప్పుడు సమాచారం ఇస్తున్నారు, రాంగ్ పోర్ట్రైట్ చేస్తున్నారు. జిల్లా మీద తప్పుడు సమాచారం ఇచ్చి జిల్లాని నాశనం చేస్తున్నారు. ఆ పని చేయరు ముసలి నక్కలు, వాళ్ళని తరిమి కొట్టాలా. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే, నేను చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైతే అచ్చెన్నాయుడు మీద యాక్షన్ తీసుకోండి, వాడు చేస్తున్న రౌడీజం, గూండాయిజం, అవినీతి పైన దృష్టి సారించండి అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను అదే కోరుతున్నాను. ఈ ముసలి నక్కల వల్ల జిల్లాకి ఏం జరగదు, ఒరిగేది లేదు. పక్కన తోసేసి కొత్త వాళ్ళని తిండన్నా, కొత్త యువతను తీసుకురండి అన్న, కొత్త వాళ్ళని పెట్టండి అన్న. మీ పేరుతో గెలుస్తారు, వీళ్ళ వల్ల మీరు గెలరు, మీ వల్ల వీళ్ళు గెలుస్తారు. ఎవడైనా 175 నియోజకవర్గాల్లో గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో తప్ప మా పేరుతో ఆయన గెలవడు, ఆయన పేరుతో మేము గెలుస్తాం. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. కాబట్టి ఇలాంటి వాళ్ళు పట్టుకొని జిల్లాని నాశనం జరుగుతుంటే మీరు కొంచెం దృష్టి సారించాలని, దీన్ని ప్రక్షాళన చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను కోరుకుంటున్నాను. కేడీ బ్రదర్స్ జాగ్రత్త, దమ్ముంది దుమ్ము లేపుతా అంటూ కూడా ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.